ఆనందం అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థలందును అసలు రూపనామ గుణాలు లేకుండా నిరాకార నిర్గుణ పరమాత్మగా ఉన్నావా లేదా? ఆనందో బ్రహ్మ. ఆనందం ఎక్కడ ఉంటుంది మనకి? మన హృదయం అంతా ఎలా ఉంటుంది? ఆనంద నిలయంగా ఉంటుందా లేదా? ఆనందో బ్రహ్మగా ఉంటుందా లేదా? ఆనందో బ్రహ్మగా ఉంటుందా లేదా? ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఆలోచన ఎలా ఉంటుంది? ఏ క్షణమైనా ఎలా ఉంటుంది? ఏ క్షణమైనా పరమాత్మ బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్నది తెలిసాక ఇది అదని ఏమి లేదు. ఒకదాని గురించి బాధ, ఒకదాని గురించి బెంగ ఏమి ఉండవు. ఒకదాని గురించి ఆనందం, సంతోషం. అసలు ఆనందం అనేది మనసుకి ఉందేంటి? పరమాత్మగా ఉంటేనే ఆనందం. ఆనందాలు అంటారు. ఆనందాలు ఎవరికి ఉన్నాయరా? మనసుతో ఉన్నవారికి ఆనందం ఉంటుందా? ఉండదు. కాకుండా ఒకసారి కష్టం, ఒకసారి నష్టం, ఏదో రోజు ఏడుతానే ఉంటాం. అంటే మనసు పైకి ఏడవపోయినా లోపల ఏదో రోజున ఎవరిదో పెట్టుకుని ఎలాగోలా తిప్పలు పడిపోతూ ఉంటుంది. దాన్ని తిప్పలు లేకుండా చేయండిరా. ఆనందో బ్రహ్మగా ఉండండి. ఆధారం ఎవరు? పరమాత్మే కదా. పరమాత్మ ఆధారంతో కదా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇంకెందుకంటున్నాను నేను? ఆనందం